హలో క్యూటీస్! అలా కూర్చొని వెనక్కి తిరిగి చూసుకున్నానో లేదో నా జుట్టు ఎక్కడో పోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఫ్యామిలీ మొత్తం కలిసి కాణిపాకం ట్రిప్ వేసాము. జస్ట్ హాఫ్ డే ట్రిప్ అనమాట. మధ్యాహ్నంగా బయలుదేరాము. నా పోరు భరించాక లాస్ట్‌కి ఒప్పుకున్నారు. ఇక టైర్‌కి గాలి అండ్ పెట్రోల్ అంతా ఫిల్ చేసేసుకొని సెట్ అయిపోయాము. సో, ఇంకా స్టార్ట్ అయిపోదాము. బట్ ఫ్యామిలీ ట్రిప్స్ అనేవి చాలా తక్కువుంటాయి. ఫ్రెండ్స్‌తో అయితే ఎక్కడ చూసినా తిరుగుతాం కానీ, ఫ్యామిలీతో చాలా తక్కువ తిరుగుతాము. ఇక్కడ మామిడి పండ్లు కొనివ్వలేదని మా అమ్మ చిన్న పిల్ల లెక్క అలుగుతా అంది. మీ ఇంట్లో గూడా ఇంతేనా? ఇక్కడ హైలైట్ ఏంటంటే మా బావకి 'భలే భలే మగాడివోయ్' టైటిల్ ఇచ్చేయొచ్చు. వాళ్ళు మాట్లాడుతూ ఎక్కడికో వెళ్ళిపోయాము. మళ్ళీ అటు తిరిగి లాస్ట్‌కొచ్చామనమాట. ఇప్పుడు హైలైట్ ఏంటంటే నా జుట్టు మొక్కు ఉందనమాట. ఐ మీన్ ఎప్పుడైనా కాణిపాకం వెళ్ళినా కానీ నా జుట్టు సగానికి సగం ఎగిరిపోద్ది. బట్ ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ ఎగిరిపోయింది. ఇది 1 ఇయర్ బ్యాక్ మొక్కు. సో, వడ్డీతో సహా తీసుకున్నట్టు ఇంకా ఎక్కువ కట్ చేసేసుకున్నారు. సర్లే షార్ట్ హెయిర్ గూడా చూద్దామని చెప్పి ఇక అలా వదిలేసుకున్నా నేను కూడా. ఇంకా సరే ఏం చేస్తాంలే అని దేవుడికిచ్చాం కదా! తృప్తిగా ఇచ్చేసాను. కాణిపాకం అంటే నాకు ద ప్లెజెంట్ ప్లేస్ అనమాట. నాకు చాలా ఇష్టము. తిరుమలనా, కాణిపాకమా అంటే నేను మాత్రం కాణిపాకంకే ఎంచుకుంటా ఎప్పుడు చూసినా కానీ. నాకైతే చాలా బా అనిపిస్తది. ప్లెజెంట్‌గా నాకు లోన్‌లీగా అనిపించినప్పుడు నేను ఎళ్ళిపోతా అంటాను. ఇంట్లో వాళ్ళని కూడా ఎదురు చూడను. ఇక్కడైతే మా బావ ఏమంటున్నాడో చూడండి. ఆకాశం చాలా బాగుంది కదా. ఈరోజు నైట్ 9 గంటలకు మళ్ళీ వాన ఉందమ్మా, ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్‌లీ అసలు క్లైమేట్ ఎలా ఉంది అంటే వాన అప్పుడే వచ్చేస్తదా అన్నట్టు అయిపోయింది నిజంగా. అలా ఉంది. చాలా వరకు ఈసారి ఫోటో షూట్‌లు కానీ చాలా సేపు ఎంజాయ్ చేసుకున్నాము. ఒక దర్శనం కూడా మనకి 20 మినిట్స్ దాకా వెనకాల ఎవ్వరు లేరు. ఆ రోజు సండే వేరే. బట్ దర్శనంకొచ్చిన భక్తులంతా పగలే వచ్చేసారు. సో, ఈవినింగ్ అనేది చాలా ఫ్రీగా ఉండింది. వెళ్ళి ఒక 20 మినిట్స్ అక్కడే నిలబడున్నా కానీ ఏం అడగలేదు. హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. అండ్ పక్కనే ఉన్న ఈ శివాలయం కూడా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వెళ్తూ మధ్యలో మామూలుగా లేదు వానైతే. చెప్తూనే చెప్పాడు వెళ్తున్న టైము అన్నీను. బట్ ఇంకేం చేస్తాం. అలా వానలో కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుంది. మొత్తం అలా కంప్లీట్ చేసేసుకొని ఫ్యామిలీ టైం అలా ఎంజాయ్ చేసామనమాట. మనకి అదొక మెమరీగా ఉండిపోతది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో ఎక్కడికో ఓ చోటికి ప్లాన్ చేసుకోండి. చాలా బావుంటది. అండ్ ఇక్కడైతే మనం ఒక వెజ్ హోటల్‌లో ఆగాము. ఇంకా నా ప్లేట్ అయితే నింపుగా ఉంది గదా! పన్నీర్ రైస్, మష్రూమ్ రైస్, పరోటా అండ్ మష్రూమ్ గ్రేవీ అయితే అద్దిరిపోయింది.